సో చూసిరు కదా దాదాపు ఎంత దూరం మనం వచ్చినామో. దాదాపుగా మీరు బండి ఆడ స్టార్ట్ చేస్తే చాలా సమయం పడుతుంది ఆ 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి. అంటే అంత పెద్ద రోడ్ మనకు ఆ స్ట్రెచ్ కనబడుతుంది చాలా క్లియర్గా. చూసిన వాళ్ళకి ఇదంతా వాళ్ళదేనా అని అంటున్నారు, మీరే అంటున్నారు. ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ కూడా ఈ వెంచర్లో భాగమే అని వాళ్ళు చెప్తున్నారు. ఈ పక్కన ఎయిర్పోర్ట్ గోడ, ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ గోడ. ఫ్లైట్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు రావట్లే కానీ అవన్నీ కూడా టేక్ ఆఫ్ అవుతాయి గోడ అవతలనే. జస్ట్ ఈ వెంచర్కి ఇది రోడ్డు, సో ఇది కూడా ఒక ప్లాట్ ఫ్యూచర్లో ఈ ఏరియాలో మళ్ళీ ఒక విల్లా కట్టి అమ్ముతాడు అనమాట. అయితే విషయం ఏంటంటే ఒక 60-70 ఎకరాల ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అంటే ఫ్యూచర్ నీడ్స్ కోసం ఎక్స్పాన్షన్ దాంట్లో భాగంగా వాళ్ళు కొంత ల్యాండ్స్ పక్కన పెట్టుకుంటారు, వాటిని కూడా లేపేసాడు. మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నదో చూడాలి. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ నిబంధనలు ఏం చెప్తున్నాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమీడియట్ గోడ యువతలనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య జరిగిన ప్రమాదాలు, ఎయిర్ ఇండియా ప్రమాదం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎయిర్పోర్ట్ అథారిటీ గైడ్ లైన్స్ ఏమున్నాయన్నది చర్చకు వస్తున్నది. గోడకి యువతలనే ఫ్లైట్ వస్తుంది కదా, జస్ట్ ఇట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇటు గోడకి యువతలనే ఈ వెంచర్ ఉన్నది. మరి అంత దగ్గరలో అసలు సరే ఇండిపెండెంట్ హౌస్ అయినా విల్లా అయినా సరే టవర్ కాకపోయినా కట్టుకోవడానికి అసలు అవకాశం ఉందా? మీరు తేల్చాలా, అధికారులు తేల్చాలా. సో ఇది ఓపెన్ గ్యాంగ్ రేప్. ఇది మొత్తం ఈ వెంచర్ని టోటల్గా అసైన్డ్ భూములు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, 2 చెరువులు మీకు చాలా క్లియర్గా చూపించిన 150 ఫీట్ రోడ్డు, 62 ఎకరాల ప్రైవేట్ భూములు, ఇవన్నీ ఉన్నాయి. మీరు చూడొచ్చు. యా, మీరు మిస్ అయినట్టున్నారు. సో ఇది కంక్లూడ్ చేద్దాం ఇక ఇక్కడితో. ఇది వాస్తవము. ఇది మేము చాలా క్లారిటీగా మీ ముందు ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా క్లారిటీ కావాలంటే రండి. మాంకాల్ విలేజ్, శ్రీశైలం ఎయిర్పోర్ట్, మనం పీవీ ఎక్స్ప్రెస్ హైవే దిగగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మనం అట్లా స్ట్రేట్ వస్తే శ్రీశైలం రోడ్కి ఈ వెంచర్ ఉంటుంది. మీరు గూగుల్లో వర్టెక్స్ డిస్ట్రిక్ట్స్ అని కొడితే మీకు లొకేషన్ ఉంటుంది. వచ్చి ఇక్కడ ఉన్న దాన్ని పరిశీలించండి. దయచేసి వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఎవరు ఇందులో కొనొద్దు. మనం కొనకపోవడమే వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్, అంతకుమించి ఏం లేదు ఇందులో. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయినారు. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. అన్ని పార్టీలు కలిసి చేసిన కుట్రనే ఇది. మా మీద ఇంకా 100 ఆరోపణలు చేయండి. మీరు నాకు తెలిసి ఏ ఎక్స్ట్రీమ్కైనా మీరు వెళ్తారు. ఐ డోంట్ కేర్, మీరు ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా నాకు ఏ ఇబ్బంది లేదు. ఈ ఫైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి లేదు, మీ అందరి సహకారంతో. సో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పేరు పేరున. అన్ని ఛానల్స్కి మనం వర్షంలో తడుస్తూ ఇంత దూరం దాదాపు 2-3 గంటల సేపు ఈ వీడియోని చూపించడం జరిగింది. ఇది మన కమిట్మెంట్, ఇది డిజిటల్ మీడియా కమిట్మెంట్. ఆనాడు న్యూస్ ఛానల్, శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి, కానీ ఎవరు కూడా ఈ వార్త నేయలే. పాపం రికార్డ్ చేసిన జర్నలిస్టులదో ఆ కెమెరామెన్లదో కాదు తప్పు. వీళ్ళు ఇక్కడ రికార్డ్ చేసి ఛానల్ యాజమాన్యానికి పంపిస్తే యాజమాన్యాలు పక్కన పడేస్తాయి వాటిని. ఎందుకంటే వీళ్ళు యాడ్స్ ఇస్తారు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయని. సో ఇది ఈ వాస్తవ పరిస్థితి. దయచేసి ప్రజలారా గమనించండి. ఇట్లాంటివి ఎన్నో అంశాలని, ఎన్నో కేసులను మేము బయటికి తీసుకొస్తూనే ఉంటాం. ఇప్పుడు నేను అనుకుంటున్నా ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, బీజేపీ అని కాదు. ఈ భూమి అనేసరికి నేను ముందు నుంచి చెప్తున్నా కదా, ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఉంది కదా మహేశ్వరంలో, మరి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి కొట్లాడరు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? బీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్నారు ఎందుకు అని అంటే ఒక టార్గెట్ అయ్యి ఒక మాట వర్టెక్స్ టిఆర్ఎస్ రెండు వేరు కాదు. ఎందుకంటే నల్లగండ్లలో ఒక కమిషనరే వచ్చి, ఇది మన జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి బాగా జాగ్రత్తగా మేము ఇది చేస్తాం, ఎవడు అడ్డొస్తాడో చూసుకుంటామని అని చెప్పిండ్రు. కాబట్టి వర్టెక్స్ వేరు కాదు, ఇలా టిఆర్ఎస్ వేరు కాదు. అందుకే ఇలా వార్త ప్రచురించింది. నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ గుమస్తా తెలంగాణ పేపర్ కానీ ఇలా టీవీ ఛానల్ కానీ ఆధారాలు ఉంటే బయటపెట్టి అప్పుడు మాట్లాడు. లేదు అంటే నీకెట్లా గుణపాఠం చెప్పాలనో అట్లా చెప్తాం. ఇప్పుడు చెప్పినాం, 10 ఏళ్ళ పరిపాలన పండబెట్టినాం, మళ్ళీ పండబెడతాం. కొడక ఏమనుకుంటుర్రో మీరు? సో అదే బీఆర్ఎస్ హయాంలోనే ఈ వర్టెక్స్ వర్మ డెవలప్ అయింది. 2014 ముందు ఆయన చిన్న ఇల్లు కట్టుకుని ఉండేటోడు, కేటీఆర్కి దగ్గర అయిండు. సో ఒక రకంగా కేటీఆర్కి బినామీలాగా ఈ టోటల్ వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక దాని తర్వాత వాళ్ళు అందరూ కలిసి ఇందులో వర్క్ చేసుకుంటున్నారు. అది ఇంకేమైనా క్లారిటీ?
సో ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా తొలివేలు మరొక వెలుగు రవ్వను కొట్టకుండా ఇండైరెక్ట్గా న్యూస్తో నోటీస్ అనుకోవచ్చా అంటే ఇటువంటి ఇప్పుడు టీ న్యూస్తో ఆయన మాట్లాడిండా లేకపోతే కేటీఆర్తో ఆయన మాట్లాడిండా అన్నది కాదు ఇక్కడ. నేను అంతే అదే చెప్పిన కదా, భూమి ఈ వెంచర్లో ఎవరెవరి వాటాలు ఉన్నాయి, ఎవరెవరి వాటాలు ఉన్నాయి, అందరి వాటాలు ఉన్నాయి. ఇందులో అందరి వాటాలు ఉన్నప్పుడు మరి ఎందులో వేయాలి ఎందులో మాట్లాడాలంటే రఘుకి బీఆర్ఎస్ వాళ్ళకి మధ్య ఏదో అంతరం ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటారు కదా. కేటీఆర్ వాళ్ళ దాంట్లో వేసినాం అనుకో మనకు మరకంటకుండా ఉంటుంది. చలో ఆ పని అని వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఉంటారు. అది అయి ఉండొచ్చు. కాకపోతే ఎఫ్ఐఆర్ అయినట్టున్నది అనుకుంటా, ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది. లేదు, సో మీరు ఆల్రెడీ మీ ఛానల్లో క్లారిటీ ఇచ్చారు. అవును, ఆ ముగ్గురితోటి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఆ ముగ్గురితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక అడ్వకేట్ శుంకర నరేష్తోని నాకే కాదు అందరికి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడో మోజో టీవీ 10 టీవీ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నాం. ఆయన నా ముందుకు ఈ సమస్యను తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మేము రియాక్ట్ అయ్యి అరే ఇందులో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎట్లా ఇది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అదే రోజు వచ్చినాం. ఆయన చెప్పిన వెంటనే వితిన్ 2 అవర్స్లో ఇక్కడ ఉన్నాం, రిపోర్ట్ చేసినాం, సాయంత్రానికి వీడియో ప్లే అయింది. సో ఎక్కడ మేము ల్యాగ్ కూడా లేదు. ఎక్కడ ఒక శుంకర నరేష్ తప్ప మిగతా ఇద్దరు నాకు తెలియదు, అసలు వాళ్ళని నేను కలిసిన ఇది కూడా లేదు, తెలియదు. ఎవరు వెళ్తాం, ఎందుకు వెళ్ళాం లీగల్గా? లేదు ఖచ్చితంగా వెళ్తాం. ఆ ఛానల్ ఆ వీడియో మీద కూడా బ్రాడ్కాస్ట్ దానికి కూడా కంప్లైంట్ చేస్తాం, డౌటే లేదు. ఇప్పుడు ఆమె రావాలి, ఆ చైతన్య రెడ్డి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. సో ఆమె కూడా బయటికి రావాలా. ఇప్పుడు ఆమె 50 లక్షల వరకు ఇచ్చింది అంటున్నారు కదా, హైడ్రా వెళ్ళి కంప్లైంట్ చేసింది కదా. ఆమె వచ్చి కంప్లైంట్ హైడ్రాకి ఇస్తే హైడ్రా వాళ్ళు వెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు కదా. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఆమె ఎవరైతే చైతన్య రెడ్డి ఉందో ఆమె బయటికి రావాలా, బయటకు వచ్చి ఫ్యాక్ట్ ఆమె చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు టీ న్యూస్ లో అదేదో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది మీది, అది సర్వే నెంబర్ కాదు తప్పు తెలుసు చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఆ వీడియో ఎవరు తీసిరో, అసలు ఆ వీడియో పాయింట్ ఏంటంటే నా ఎదురుగా కెమెరామెన్ నేను ఇద్దరం నేను మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళ ప్రైవేట్ మాఫియా, ఇప్పుడు మనకి ఎట్లాగైతే కొంతమంది లేడీస్ని పెట్టి వీడియోలు తీయించిన వాళ్ళు తీయించిన వీడియో, ఇప్పుడు వర్టెక్స్ వర్మ ప్రైవేట్ మాఫియా తీసినటువంటి వీడియోలు టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి? నేను అదే అడుగుతున్నాను. సో టీ న్యూస్కి ఎట్లా వచ్చినాయి అంటే కేటీఆర్ సంబంధంతో ఆ వీడియోలు అక్కడికి పోయినాయి. టీ న్యూస్కి ఏం సంబంధం? మళ్ళీ TV5 ఎంప్లాయ్ అని ఒక ఆయన చెప్తాడు. సో అసలు ఇప్పుడు మనం వీడు ఉన్నాము, మనం ఏమంటాం, ఇక్కడ నిలబడి ఇందులో దళితుల భూములు కబ్జా అయినాయి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా అయినాయి అంటాం. ఇక్కడ దళితుల భూమి ఇక్కడ లేకపోవచ్చు, ఇదే వెంచర్లో గడ అవతల ఉంటుంది కదా. ఈ సర్వే నెంబర్ ఇది కాదు అంటే ఎంట్రన్స్ అదే కదా. సో మనం ఒక దగ్గర నిలబడి మాట్లాడినప్పుడు నాకు సర్వే నెంబర్లు తెలియమంట. సర్వే నెంబర్లు తెలియకపోతేనే ఇంత పెద్ద వెంచర్ని ఎక్స్పోజ్ చేసేంత ధైర్యం మనకి ఎక్కడిది? ఇన్ని ఎందుకు చేస్తున్నాం? దీనిపైన మీ పోరాటం ఏ వైపు కొనసాగబోతుంది? సో ఇది కంటిన్యూ అవుతుంది. నా డిమాండ్ ఒకటి, ఆమె బయటికి రావాలి. ఆ చైతన్య రెడ్డి అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమె NRI ఎవరైతే ఉన్నారో, ఆమె హైదరాబాద్లోనే ఉన్నది కానీ ఆమె దాచుకుంటున్నది. ఆమె ఫస్ట్ బయటికి రావాలి. ఆమె బయటకు వస్తే మొత్తం విషయం తెలుస్తుంది. అప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇప్పుడే చెప్పనది, నేను చెప్తా. ఆమె కూడా ఏం చెప్తున్నదంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారనే కోణంలోనే ఆమె ఆలోచన ఉన్నది. ఆమెని బాగా నిర్బంధిస్తున్నారు, ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది. వాళ్ళది ఎట్లుంటుంది, బిజినెస్లు ఖాతా వ్యవహారం మనకేమైనా ఇబ్బంది చేస్తుందేమో గవర్నమెంట్ ఆ కోణంలో. సో ఆమె మీద విపరీతమైన ప్రెషర్ ఉన్నది. ఆమె కూడా కొంతమందితో అన్నట్టు నాకు తెలుసు మా అడ్వకేట్నే మీదనే ఇబ్బంది పెట్టారు, నేను ఎవరికి చెప్పుకోవాలి బయటికి రావడానికి అనే ఒక అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నాను. ఆమె రావాలి. అందుకే సో నేను అంటున్నా, చైతన్య రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో రండి. 50 లక్షలు ఎవరికి ఇచ్చినారు? సో 50 లక్షలు ఎవరికి ఇచ్చినారు? మీరు 2 ఎకరాలు కూడా కబ్జా అయింది వాస్తవమే, మేము కూడా జెన్యూన్ అని చెప్పే మేము మీకు మద్దతుగా కూడా మాట్లాడడం జరిగింది. ఆమె భూమి ఎందుకు కబ్జా చేసిరని. మీతో పాటు ఇంకా 62 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులది ఉన్నది. సో మీరు బయటికి రావాలా, బయటకు వస్తే తప్ప మీకు క్లారిటీ లేదు. మీరు బయటకు వచ్చేదాకా మేము వదిలిపెట్టాం, సింపుల్. రంగనాథ్ ఇప్పుడు నేను చూపించిన కదా, రంగనాథ్ 2 చెరువులు ఇందులో కబ్జా అయినాయి. ఇప్పుడు రంగనాథ్ ఆన్సర్ చేయాలి. రంగనాథ్ ఏమంటుండు, రెండు కేసులు పెట్టినావు హైడ్రా అంటున్నాడు. ఏడబెట్టినావు కేసులు 2 హైడ్రా? నాకు తెలిసి హైడ్రా పోలీస్ స్టేషన్లో 0 FIR ఇంతవరకు. హైడ్రా పోలీస్ స్టేషన్ అని పెద్దగా ఉంటుంది కదా, మరి హైడ్రా పోలీస్ స్టేషన్ ఇంతవరకు ఎన్ని FIRలు అయినాయి? ఇన్ని కబ్జాలు మేము లెక్క తేల్చినాం, ఇంత భూమి కాపాడినాం అన్నారు కదా. మరి ఆ కబ్జాలు చేయడానికి సహకరించిన అధికారుల మీద ఎన్ని కేసులు పెట్టినారు? కబ్జాలు చేసిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఎంతమందిని జైల్లో చేసినారు? ఇదంతా చెప్పాలి కదా. మేము వీడియో చేసినాం, ఆడ చేసినాం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రంగనాథ్కి ఏం సంబంధం అంటే 2 చెరువులు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మరి ఇవన్నీ ఆయన తేల్చాల్సినవి కదా. ఇంకోటి రంగనాథ్ ఏమంటాడు, మేము ప్రైవేట్ దాంట్లో జోలికి వెళ్ళాం, మేము శుంకర నరేష్ అబద్ధాలు చెప్పిండు అన్నాడు. ఓకే, మరి ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్ళను నువ్వు, ఆమెను పిలిపించుకొని ఆమెతో మాట్లాడి కాన్ఫరెన్స్లు పెట్టి
ఇదంతా ఎందుకు చేసినావు? రోడ్డు కూడా తీసేస్తాను. ఎఫ్ఐఆర్ మీరు చూడండి, ఈ ఇష్యూని అండర్ ఎంక్వైరీ అని పెట్టిండు. మరి ప్రైవేట్ వ్యక్తుల భూమి నువ్వు ఎంక్వైరీ ఎట్లా చేస్తావు? ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడుతాను, నేను రోడ్డు తీసేస్తా అవసరం అయితే తప్పు ఉంటే అన్నాడు. మరి నువ్వు ఎట్లా తీస్తావు ప్రైవేట్ భూమి అయినప్పుడు? కల్వర్ట్ కూడా తీసేస్తాను. అంటే మీకు అవసరం చేసిన తర్వాత జర్నలిస్ట్ రఘు పైన కూడా కేసు అయ్యే అవకాశం ఉంటుండొచ్చు. ఐఎమ్ రెడీ. నేను వాళ్ళు ప్లాన్ తోటి ఉన్నారా లేరా అనేది మనకు సంబంధం లేదు. సరే, ఆయన టెక్నికల్గా ఆ పాయింట్ని ఆయన మెన్షన్ చేసి ఉండొచ్చేమో. నేను డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే, నేను ఆమెను కలిసినట్టు కానీ ఆమె నన్ను కలిసినట్టు కానీ, ఇంకెవరన్నా నా మనుషులు ఆమె దగ్గరికి పోయినట్టు కానీ ఆమె మనుషులు నా దగ్గరికి వచ్చినట్టు కానీ, వర్టెక్స్ వర్మని నేను కలిసినట్టు కానీ ఆయన నాకు కలిసినట్టు ఫోన్ చేసినట్టు కానీ, అన్నీ మీ దగ్గర ఉంటాయి కదండి. ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిస్టమ్ ఉన్నది. కనుక్కోవడం ఎంతసేపు మీకు? కనుక్కోండి. అవసరమైతే నా ఆస్తుల మీద కూడా మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసుకోవచ్చు. రంగనాథ్ ఆస్తుల మీద కమిషన్ వేయాలి, నా ఆస్తుల మీద వేయాలి, వర్టెక్స్ వర్మ మీద ఆస్తుల మీద వేయాలి, టీ న్యూస్ ఆస్తులు వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద కూడా వేయాలి, సంతోష్ రావు ఆస్తులు వాళ్ళ భార్య ఆస్తుల పేర్ల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. కిచెన్ గారు లక్ష్మారెడ్డి, నేను అదే అంటాను కదా, ఐఎమ్ రెడీ. మొత్తం 100 కోట్ల ఆస్తులు ఉంటే నేను మొన్ననే చెప్పిన, నాకు ఒక పేపరు లేకపోతే ఛానల్ ఇంకొంచెం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు. పెట్టిన ఛానలే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఛానల్ నిర్మాణం చేయబడ్డది. ఒకవేళ మీరు నాకు దగ్గర 100 కోట్లు ఉన్నాయని మీరు డిసైడ్ అయిన దగ్గరికి పట్టుకొస్తే నేను ఎంతో కొంత దాంట్లోంచి నాకు కావాల్సింది నేను అడుక్కుండా మిగతాది మొత్తం మీరే తీసుకోండి, మీరే తీసుకోండి మొత్తం. సో ఎలాంటి ఇబ్బంది లేదు. అంత పెద్ద బెంచ్ మీడియా మీద అడిగేషన్ చేసినప్పుడు లీగల్ గా ఎందుకు పోవట్లేదని అనుమానాలు వస్తున్నాయి. లీగల్ అంటే ఎవరికి? ఎన్ని రోజులు అయింది అది వచ్చి? డిఫర్మేషన్ రెడీ అవుతున్నది, వేస్తాం ఖచ్చితంగా. నేను చెప్పిన కదా, బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీకే మేము పంపిస్తాం ఖచ్చితంగా. దాని మీద కోర్టులో కేసు వేస్తాము. అండ్ ఇంకొకటి, ఈ వర్టెక్స్ వర్మ ఆల్రెడీ కోర్టుకు పోయిండు, కూకట్పల్లి కోర్టుకి. సేమ్ ఎక్స్ పార్టీ ఆర్డరు, రాంగ్ అడ్రస్, ఈ ఆర్డర్ తెచ్చుకోవడానికి కోర్టుకు వెళ్ళిండు. 11th మంత్లో ఆ కోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి. ఆలోపు మేము కూడా వకాలత్ చేస్తాం. ఈ వీడియోలను కాపాడుకోవాలి మనం, ఎందుకంటే ఈ వీడియోలు డిలీట్ చేసే కుట్ర. ఇప్పటికే వాసవి, ఇన్కారు, గోల్డెన్ కీ అని అమీన్పూర్లో ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేశారంటే మనకు తెలియకుండానే రాంగ్ అడ్రస్ పెడతారు మనది. కోర్టుకి వెళ్తారు, కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తుంది ఆ అడ్రస్కి. నేను అక్కడ ఉండ కదా, నేను రిప్లై ఇవ్వట్లేదని చెప్పి ఎక్స్పార్ట్ ఆర్డర్ ఇచ్చేస్తుంది, రిమూవ్ ద వీడియోస్ అని. అట్లా 30-40 వీడియోలు మనతో వీడియోలు డిలీట్ అయినాయి. ఇప్పుడు ఈయన కూడా అదే ప్రయత్నానికి రెడీ అయ్యిండు. నాకెవరో అందులో ఉన్న ఒక వ్యక్తి నీ మీద ఇట్లా జరుగుతుందని ఆ కాపీ నాకు పెడితే మనం అంతా డేటా తీస్తే కనబడ్డది, మనం వకాలత్ తీస్తాం. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏరియా ఉంటే ఆ ఏరియా కోర్టులోనే వేయాలి కదా, డిఫరెంట్ కోర్టులో తీసుకుపోయి కేసులు వేయడానికి కారణం ఏంటి? అంటే కుకట్పల్లిలో మరి ఎవరిని మేనేజ్ చేస్తున్నారు అక్కడ? ఒకే జడ్జి నా మీద దాదాపు 5-6 ఆర్డర్స్ ఇచ్చింది, ఇట్లాంటి ఎక్స్పార్టీ ఆర్డర్స్ 2-3 ఆర్డర్స్ ఇచ్చింది. మరి వాళ్ళు అక్కడ వెళ్ళి ఏం మేనేజ్ చేసుకుంటారో మనకు తెలియదు, మనం చెప్పలేము కూడా. మరి కేటీఆర్ సిఎస్ఆర్ కింద 56 చెరువులు కార్పొరేట్ కంపెనీలకు కేసులు బుక్ చేసి కదా, ఈ హైడ్రా వచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదంటారు? యాక్షన్ ఉండదు, ఎందుకంటే అందరూ కలిసే ఉన్నారు కాబట్టి యాక్షన్ ఇనిషియేట్ జరగదు. ఇప్పుడు ఇదే వర్టెక్స్ వర్మ రామసముద్రం కుంట మియాపూర్ దగ్గర చెరువు కబ్జా పెట్టిండు, దాన్ని ఒక డస్ట్బిన్ చేసి పడేసిండు. ఈనాటికి అక్కడ కబ్జా అయ్యి ఇంకొక 2 టవర్లు లేపుతున్నాడు. మరి ఏం చేస్తున్నారు అధికారులు? హైడ్రా ఏం చేస్తున్నది? పోతున్నాడు వస్తున్నాడు. అమీన్పూర్లో మొత్తం లాలూచి పడ్డాడు, డౌటే లేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఒక 600 కుటుంబాలు ఈ అవంతిక అనే వెంచర్ వల్ల మేము మునుగుతున్నాము, ఈ మొత్తం చెరువు కబ్జా చేసిండు, నాలాన్ని మొత్తం డైవర్ట్ చేసిండు, ఇంతవరకు యాక్షన్ లేదు. 6 తూములు మూసేసిన అదిత్రి అనే కంపెనీ మీద యాక్షన్ లేదు. అర్బన్ రైజ్ అనే కంపెనీ మొత్తం గవర్నమెంట్ హెచ్ఎండిఏ ఫండ్స్తోని నాలాన్ని డైవర్ట్ చేసింది, దాని మీద యాక్షన్ లేదు. బయోడైవర్సిటీ లేక్ ఉంది అమీన్పూర్లో, 18 లేక్స్ ఉంటాయి అమీన్పూర్లో. సో ఈ తెలంగాణలో అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా అమీన్పూర్. అట్లాంటి అద్భుతమైన ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీ 400 ఎకరాల లేక్ని మొత్తం కబ్జా చేశారు, నడి మధ్యలోంచి రోడ్లు వేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి, ఏ దాని మీద యాక్షన్ లేదు కదా. లాలూచి కాకపోతే ఇంకేముంది? లాలూచియా లేకపోతే లీడర్ల ఇన్ఫ్లుయెన్సా? లక్షల కోట్ల కుంభకోణం ఇది. ఏది ఇదా ఇక్కడ అంటున్నావా? ఇది ఈజీగా ఒక 50,000 కోట్లు వీళ్ళు వేసుకుంటారు. ఒక ఎలక్షన్ అయిపోద్ది, 2028 ఎలక్షన్ వర్టెక్స్ డబ్బులతో క్లోజ్ చేసి పడేయచ్చు, నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి. తెలంగాణ అంటేనే భూమి, తెలంగాణ అంటేనే భూమి. ఇప్పుడు మీకు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, మీరు ఎంత ఆత్మగౌరవంతో బతకగలుగుతారు? ఆ భూమిని చూసుకుంటే మీరు ఇంకొక 10 ఏళ్ళ మీ ఆయుష్ పెరుగుతుంది. ఆ భూమి దగ్గరికి వెళ్తే మీకు ఒక 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది. తెలంగాణ అంటేనే భూమి, భూమి అంటేనే తెలంగాణ. ఈ దేశంలో ఎక్కడా లేని భూములు తెలంగాణలోనే ఉన్నాయి. ఆ భూములు మొత్తం కొల్లగొట్టిరు. ఇవాళ వెలుగు పేపర్లో ఒక వార్త వచ్చింది, 25 లక్షల ఎకరాల భూమి అన్యా కబ్జా పెట్టిరని. అందులో అటవీ భూమి ఉంది, అసైన్డ్ ల్యాండ్ ఉంది, వక్ఫ్ ల్యాండ్ ఉంది, మట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి.
రకరకాల గవర్నమెంట్కు చెందిన భూములు 25 లక్షలని పట్టా భూములుగా మార్చేసారు. 25 లక్షలు ఇంటూ ఎంత? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది కేవలం చెప్తున్నదే. ఇంకా ప్రైవేట్గా మీరు మనం బలహీనులం అయితే వచ్చి కబ్జా చేసిన భూములు ఎంత, వాటి లెక్క ఎంత? ఇప్పుడు పార్టీలన్నీ కలిసే ఉన్నాయి కదా, దళితులు కూడా ఇక్కడికి వచ్చారు, ఎట్లా మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మనం ఫైట్ చేయడం వరకు మన బాధ్యత. ప్రజలు కూడా రెస్పాండ్ అవ్వాలి. మనం సైలెంట్గా ఉంటే ఇక వాడు మాట్లాడుతున్నాడని సపోర్ట్లు కొట్టి ఆహా ఓహో అంటే కాదు. ఇప్పుడు ఎంతవరకు మనం కొట్లాడతాం? ఎక్స్పోజ్ చేసేంతవరకే మనం చేయగలుగుతాం. సో ప్రజలు కూడా చాలా బలంగా ప్రశ్నించాలి. ఇట్లాంటి దుర్మార్గులని, ఇట్లాంటి మాఫియాని ఎండగట్టాలి. ఇప్పుడు రకరకాలుగా వీళ్ళు ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు, ఏం చేయడానికైనా రెడీ అవుతారు. ఫోన్లు చేస్తారు కొంతమంది, జాగ్రత్త చూసుకో, వాడు అది వీడిది అంటారు. ఏం చేస్తాం? ఇంటెలిజెన్స్ నిఘా ఉంది మీ మీద. అరే పెట్టుకోండి బాస్, ఏం నిఘా పెడతారు? పెట్టుకోండి. ఏ ఒక్క ఇప్పుడు చాలామంది అంటారు 100 కోట్లు సంపాదించిండేమో అదే ఇదే. అరే తీసుకోండి బాయ్, 100 కోట్లు ఉంటే ప్రశాంతంగా తీసుకోండి. ఐఎమ్ రెడీ ఇవ్వడానికి. ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో. ఓకే, ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు రేపటి రోజు టీమ్ న్యూస్ ఆఫీస్కి వెళ్తారా అన్న? మరి వెళ్ళాల్సిన సమయం వస్తే వెళ్తాం. అవసరం లేదు కదా. మనము ఆడికి వెళ్ళి నేను ఎందుకో గొడవ చేయాల్సిన అవసరం నాకేముంది? అది మనం లీగల్గా కొట్లాడతాం, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాం, చట్టబద్ధంగా కొట్లాడతాం. ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు, నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలు అయినట్టు జనం అందరు కూడా కేసీఆర్ పాలనతో విముక్తి జరుగుతుంది. ఇప్పుడు ఇలా వాళ్ళ పేపర్లకు సంబంధించి చెప్పిండు కదా, 25 లక్షల ఎకరాలు, దాంట్లో అటవీ భూమి దాదాపు 6 లక్షల ఎకరాలు అటవీ భూమి ఉన్నది. పట్టా భూములు ధరణి కన్నా ముందు 1,30,00,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు 1,55,00,000 ఎకరాలు, అంటే 25 లక్షల ఎకరాలు స్ట్రైట్గా వాళ్ళే చూపిస్తారు కదా. అదంతా రేపు పొద్దుగా రేవంత్ రెడ్డి జనానికి చూపించాలి. ఈవెన్ ఏంది గుడులకు సంబంధించినటువంటి భూములు కూడా ఆంఫట్ అయిపోయినాయి. 90,000 ఎకరాలు ఉండాల్సిన కాడ కేవలం 50,000 ఎకరాలు. మరి మిగతా 40,000 ఎకరాలు ఎక్కడికి పోయినాయి? ఎవరి చేతులలో ఉన్నాయి? ఏ రాజకీయ నాయకుల చేతులలో ఉన్నాయి? ఎవరి గల్లపట్టల పైసలు అయినాయి అవన్నీ, ఆ భూములన్నీ? సో ఇవన్నీ జనం పైసలు, జనంకు సంబంధించినటువంటి ఆస్తి. ఆ ఆస్తి అంతా రేపు పొద్దుగాల ఈ ముఖ్యమంత్రి, నువ్వు అడుగుతున్న ముఖ్యమంత్రికి చెప్పేది ఏంటంటే ఇవన్నీ జనానికి తీసుకొచ్చి పెట్టాలి. ఇవన్నీ రేపు ఈ పైసలు కనుక ఉండేది ఉంటే తెలంగాణ ఇంకా 50 ఏళ్ళు అద్భుతంగా ఉచిత విద్య, ఉచిత వైద్యము, నిరుద్యోగ సమస్య ఉండదు. ప్రతి ఊరికి ఒక 100 నుండి 150 మందికి పరిశ్రమలు పెట్టుకునే స్థాయికి తీసుకురావచ్చు. అటువంటి అన్ని ఈ మింగిన పైసలన్నీ ఉన్నాయి కదా, గవి గక్కియాలి. Day 1 రోజు గదరన్న సభలనే చెప్పిన నేను, నువ్వు ఇవన్నీ బయటికి తీసి జనానికి వాళ్ళ లోపల తిండోళ్ళని కక్కిచ్చినాడే నిన్ను నమ్ముతారని చెప్పినాం కదా. అది మళ్ళీ ఇయ్యాల చెప్తున్నా. ఆయన గద్దె దిగే వరకు అదే చెప్తాం. మళ్ళీ వచ్చేటికి రాందిగా దేవునికి ఎరుక రాడు మళ్ళీ ఆయన అని. ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను.